సార్ థ్యాంక్ యూ. కొంచెం ఎవరు లేకపోతే బాగా మాట్లాడేవాడిని, భయంగా ఉంది. వెనక్కే ఉన్నారు, ఎక్కడ పడతానో డౌట్. సార్, జిన్నా సినిమా నేను రష్ చూసిన దగ్గర నుంచి ఒక బ్లాక్ బస్టర్ వైఫై నా చుట్టూ తిరుగుతుంది. ఇది 100% నిజం. సినిమా బ్లాక్ బస్టర్. దీని గురించి మోహన్ బాబు గారు, విష్ణుబాబు అభిమానులు 1% కూడా డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇందాకట ప్రసాద్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, సక్సెస్ చాలా సంవత్సరాలు అయిందని. ఇండస్ట్రీలో హిట్ చూసిన ఎవరైనా సరే, అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి, రజనీకాంత్ గారి దగ్గర నుంచి, మోహన్ బాబు గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దాకా ఎవరైనా ఫ్లాప్ చూస్తారు, అది తప్పదు. కానీ ఫ్లాపుని ఎదుర్కొనే దమ్ము ఉండాలి. ఆ దమ్ము మోహన్ బాబు గారి ద్వారా పుష్కలంగా విష్ణుబాబుకి వచ్చింది. హీ విల్ ఫేస్ ఇట్ అండ్ సక్సెస్ని రీచ్ చేసే ఒక కెపాసిటీ, టాలెంట్ కూడా విష్ణుకు ఉంది. అది నేను 2 సినిమాలు చేశాను, 3 సినిమాలు చేశాను కాబట్టి ఫ్లాప్ గురించి చెప్పుకోకుండా చెప్తున్నాను. పుష్కలంగా ఉంది విష్ణుబాబుకి. మళ్ళీ జిన్నాతో ఒక బ్లాక్ బస్టర్ కొడతాడు. ఇదే పోస్టర్స్ పైన వేశారు, జిన్నా జాతర అని. ఇది నవ్వుల జాతర. ఇదే డయాస్ పైన మళ్ళీ ఇలాగే ఇంతకంటే అద్భుతంగా జిన్నా బ్లాక్ బస్టర్ జాతర జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, నాగేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అయితే ఇప్పుడు కోనా వెంకట్ గారు